భారాలు ప్రజలపై వినియోగదారులపై పోయిలేని భారాలు మోపుతూ ఈ రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం మోడీతో ఒప్పందమై మోడీకి లొంగిపోయి ఆదాయంతో జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఒప్పందాలు చేసుకొని ముందుకెళ్లాడో అదే ఒప్పందాన్ని ఈరోజు అమలు చేసి సిద్ధంగా ఈరోజు ప్రజలపై కరెంటు భారాలు లోక్ ఛార్జీలు అలాగే మరి స్మార్ట్ మీటర్లు ఆదాయంతో చేసుకున్నటువంటి ఒప్పందాలు అంత భయంకరమైనటువంటి ప్రజల మీద ఈ కరెంటు భారాలు స్మార్ట్ మీటర్ కనుక పనిలోకి వస్తే ప్రజలు కరెంటు రేటు కట్టలేని పరిస్థితి దాపురిస్తుంది. అందుకని దీన్ని ఐక్య వేదిక ఎక్కడికక్కడే ప్రజలు వామపక్షాలు ప్రజా సంఘాలు అలాగే ప్రజలు వినియోగదారులు కాలనీలు అట్లాగే పెద్ద పెద్ద కాలనీలుగా ఉన్నటువంటి వాళ్ళందరూ ఐక్యమయ్యి దాదాపు 2 నెలల పాటు ఈ కార్యక్రమాన్ని చేసి వెనక్కి తీసుకునేంత వరకు స్మార్ట్ మీటర్లు వెనక్కి తీసుకోవాలి, టోప్ ఛార్జీలు వెంటనే రద్దు చేయాలనే ఒక డిమాండ్తో ఈ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని యొక్క కాలనీలు గ్రామాలు మున్సిపాలిటీలు అన్ని ఏరియాలుగా ఈ యొక్క ఐక్య వేదిక ఏర్పడి కార్యక్రమం రూపొందించుకొని ముందుకెళ్తున్నాం. అందులో భాగంగానే ఈ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ప్రజలు ఎవరైతే కరెంటు బిల్లులు కట్టలేక స్మార్ట్ మీటర్ల భారంతో ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరూ కూడా భాగస్వాములు చేసి ఉద్యమాన్ని ఉధృతంగా చేయాలని పార్టీలకు అతీతంగా ఈ కరెంటు వినియోగదారుల యొక్క భారాలుగా ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే మన వైఎస్ఆర్ తాడిగడ్డ మున్సిపాలిటీ ఈ కమిటీ ఆధ్వర్యంలో ఈ యొక్క వినియోగదారుల ఫారం ఒకటి ఏర్పడి వినియోగదారుల ఐక్య వేదికగా ఏర్పడి ఈ కార్యక్రమాన్ని రూపొందించుకోవడం జరిగింది. అట్లాగే రాబోయే 5వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ గ్రామాల వారీగా కూడా సంతకాలు సేకరించి విద్యుత్ సబ్స్టేషన్లు ముట్టడించి ఈ యొక్క డిమాండ్ని అర్జీల రూపంలో ప్రభుత్వానికి నిరసన తెలియపరచడానికి కార్యక్రమం రూపొందించడం జరుగుతుంది. వచ్చినటువంటి మరి కాలనీ పెద్దలు అట్లాగే ప్రజా సంఘాలు బాధ్యులు వామపక్షాల నాయకులు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని మీ యొక్క అభిప్రాయం తెలియపరచవలసిందిగా ఈ ఐక్యవేత్త తరఫున విజ్ఞప్తి చేస్తున్నాను.